మాట్లాడే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, హిందువులు అని చెప్పుకునే వాళ్ళు, హిందూ సంఘాలు నిత్యం ఈ యొక్క హింస, ద్వేషము, తర్వాత అసత్యము ప్రవర్తిస్తున్నామని చెప్పారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నా ఆయన? ఈరోజు మేము వాళ్ళ యొక్క మిషన్ ఆగిపోయిందనా? ఈరోజు ఈ దేశంలో మీరు చూశారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఒకప్పుడు కాందహార్ నుంచి భారతదేశం ఏదైతే ఉందో ఈరోజు శ్రీలంక కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, బర్మా కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశం కాలక్రమేణా ఒక్కొక్క దేశంగా విడిపోతూ ఉంది. సో 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో విడిపోకుండా మోదీ గారి ప్రభుత్వం వచ్చి కాశ్మీర్ను మళ్ళీ భారతదేశంలో విలీనం చేశారని చెప్పేసి వీళ్ళకు ఒక విద్వేషమేనా? అందుకోసమేనా నువ్వు చెప్తున్నది? అంటే మోదీ చేసిన ఇది మేము చేస్తున్నది ఇది విద్వేషమా, లేకపోతే ఇది మేము చేస్తున్నటువంటి దాడులా? ఇలా రాహుల్ గాంధీ మందబుద్ధి అంటారు కదా, మందబుద్ధి బాలుడు అంటే ఏంది తెలుసా? వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ యొక్క పరిణితి చెందదు. ఈరోజు రాహుల్ గాంధీ 55 ఏళ్ళకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఒక పరిణితి చెందినట్టు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ దేశంలో హిందువులుగా ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు హిందువులుగా ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడతావు? నువ్వు కావాలని హిందుత్వం మీద దాడి చేస్తూ ఉన్నావు. నీ యొక్క హిడెన్ ఏజెండా ఏదనేది ఇవాళ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి చాలా మంది హిందువులు ఆయన అప్రిషియేట్ చేసిండ్రు, స్టేటస్లు పెట్టుకుంటారు, రాహుల్ గాంధీ జై హో అని చెప్పేసి. రాహుల్ గాంధీ దమ్మున్న లీడర్, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నా. ఏం చేద్దాం? ఈ దేశంలో 17 సార్లు ఈ దేశం మీద గజనీ మహమ్మద్ దండయాత్ర చేశారు. ఎందుకు జరిగింది దండయాత్ర? చరిత్ర చూస్తే ఈ దేశంలో కొంతమంది ఎవరైతే కకృతి పడి ఈ దేశం యొక్క రహస్యాలను, ఈ దేశంలో ఉన్నటువంటి విషయాలు చెప్పడం వల్లనే కదా గజనీ మహమ్మద్ లాంటి ఈ దేశంలో దండయాత్ర చేసింది. ఈరోజు రాహుల్ గాంధీ యొక్క చరిత్ర ఏం తెలుసు? మనందరూ కూడా తెలుసు. ఇదే ఛత్రపతి శివాజీకి తన తల్లి ఈ యొక్క రాముని మహాభారతం, రామాయణం చెప్పి ఒక వీరుని తయారు చేసింది. మరి మనం చూస్తాం మన ఊర్లలో మన పిల్లలను సమ్మర్ వస్తే ఏడికి పంపిస్తాం? అమ్మమ్మల ఊరికి పంపిస్తాం, నానమ్మ దగ్గరికి పంపిస్తాం. అమ్మమ్మ ఏం స్టోరీలు చెప్తుంది నాకు? ఇటలీలో ఏం స్టోరీలు చెప్పింది? ఈ దేశం యొక్క పౌరసత్వం గురించి చెప్పారా? ఈ దేశం యొక్క రాముని గురించి చెప్పిందా? ఈ దేశం యొక్క కృష్ణుని గురించి చెప్పిందా? తాను చెప్పినటువంటి కథలు ఏమున్నావో ఆ కథల ఆధారంగానే ఈరోజు ఈ దేశం మీనటువంటి హిందువుల మీద ద్వేషం పెంచుకొని ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది సిగ్గులేని వ్యక్తులు, కొంతమంది ఎవరైతే ఉన్నారో నాయకుడు మాట్లాడితే, తప్పు మాట్లాడితే నాయకుని చెప్పాల్సినటువంటి వాళ్ళు ఏదైతే భజన చేస్తున్నారో వాళ్ళు కూడా ద్రోహులు, వాళ్ళు కూడా ఈ యొక్క హిందుత్వానికి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తులే. ఇలా రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో చెప్పుకోవాలి కదా. ఈ దేశంలో తప్పు కాదండి, మాట్లాడేది తప్పు కదా. ఈరోజు శివుని దగ్గర త్రిశూలం ఉంటే ఏం చూపిస్తున్నావు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే నీవు నేర్చుకున్నటువంటి మీ అమ్మమ్మ దగ్గర నుంచి స్వీకరించినటువంటి క్రైస్తవ గురించి చెప్పాలనుకుంటున్నావా? లేకపోతే మీ తాత మీ నానమ్మ నుంచి నేర్చుకున్నటువంటి ఇస్లాం గురించి నువ్వు ఈరోజు దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నావా? ఈరోజు ఒక ముసుగు వేసుకొని, ఈరోజు ఒక కవచం ముసుగు వేసుకొని హిందూ అని చెప్పేసి గుళ్ళపోటు తిరుక్కుంటూ ఈరోజు ఎందుకు తిరిగావండి? ఆ శివాలయం వైపు ఎందుకు పోయినావు నువ్వు? ఈ హిందువులు ఒకవేళ హింస చేసే వాళ్ళైతే, ద్వేషం పెంచుకునే వాళ్ళైతే, అసత్యం మాట్లాడే వాళ్ళైతే మరి నీవెందుకు ఆ యొక్క శివాలయాల పోటీ హిందుత్వం వైపు ఎందుకు నువ్వు తిరుగుతూ ఉన్నావు? అంటే మాట్లాడి ఈరోజు దేశంలో ప్రజలను మనోభావాలను గాయపరిచి, లేకపోతే ఈ దేశంలో అందరూ కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే ముస్లింలు ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇలా దేశ ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎస్, తప్పకుండా మీకు మళ్ళీ ఇప్పటికే ప్రజలు జవాబు చెప్పారు, మళ్ళీ కూడా ఈ యొక్క రాహుల్ గాంధీకి మళ్ళీ జవాబు చెప్తారు. ఓకే శివర్ధన్ రెడ్డి గారు, చూద్దాం త్వరలో ఏం జరగబోతుంది. మరి ఎన్డీఏ కూటమి పైన చేసినట్టు ఆరోపణలు కావచ్చు, తర్వాత తెలంగాణ రాజకీయాలు ఆగస్టులో సంక్షోభం అని చెప్పేసి కూడా అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ కూడా అంటున్నారు. మరి ఫ్యూచర్లో అయితే చూద్దాం. డెఫినెట్గా మళ్ళీ ఆ రోజు మిమ్మల్ని పిలిపించి మీ ఇంటర్వ్యూ తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రీవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.